ఏంటి సేల్లో మంచి ఫోన్స్ మంచి రేట్లో కొన్నారా? సో మీ అందరికి కొంచెం గుండె కలుక్కుమనేటువంటి ఒక విషయం చెప్పేనా? కొంచెం కాదు, కొంచెం అంటే లిటరల్లీ ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ జనరేషన్ కి సంబంధించినటువంటి ఫోన్స్ ని అప్డేట్ అవుతూ ఉంటారు సరే నాలాగా. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక చిన్నపాటి మినీ హార్ట్ స్ట్రోక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్వాల్కమ్ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ చిప్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక్కడ చిప్స్ అని అంటున్నాను అంటే రెండు చిప్ సెట్స్, ఒకటి వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ కి, ఒకటి వచ్చేటప్పటికే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, వీటన్నిటికీ కూడా. కంప్యూటర్స్ అంటే చిన్నపాటి మినీ టవర్ పీసెస్ ఉంటాయి చూసారా, అలాంటి వాటన్నిటికి రెండు కూడా పవర్ఫుల్. సో దీని పేరు వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5. సో ప్రీవియస్లీ మీరు చూసారని అనుకోండి, 8 Gen 1 చూసాం, 8 Gen 2 చూసాం, 8 Gen 3 చూసాం. 8 Gen 4 లో వీళ్ళు వచ్చేటప్పటికి నేమ్ చేంజ్ చేసేసి 8 ఎలైట్ ప్రాసెసర్ అని అన్నారు సరా. మళ్ళీ వీళ్ళు అగైన్ 8 ఎలైట్ Gen 5 అంటే ప్రీవియస్ ప్రాసెసర్ నేమ్ ని అండ్ దీన్ని రెండిటి కొలాబరేషన్ తో మన ముందు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ X లాంచ్ చేశారు కదా మా ల్యాప్టాప్ ప్రాసెసర్స్ కోసం లాస్ట్ ఇయర్. సో ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ X ఎలైట్ ప్రాసెసర్ అని కూడా అనౌన్స్ చేశారు. సో ల్యాప్టాప్స్ వీటన్నిటి దాని గురించి మనం పక్కకు పెడదాం, మన మొబైల్ ఫోన్ దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మీకు 3 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. అంటే దీంట్లో కూడా మీకు 8 కోర్లు ఉంటాయి. కాకపోతే దీని ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే రకరకాలుగా అంటే 2, 4, 6 అలా తీసుకొచ్చేవాళ్ళు కదా. సో ఈసారి మాత్రం వీళ్ళు 2 ప్రైమ్ కోర్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికే 4.61 GHz క్లాక్ స్పీడ్ మీద వర్క్ అవడం జరుగుతుంది. అలాగే 6 పెర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేటప్పటికే మీకు 3.63 GHz క్లాక్ స్పీడ్ మీద రావడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ లాగా వీళ్ళు 1 అలాగే 2 అలాగే ఇలాంటి ఆర్కిటెక్చర్ మొత్తాన్ని వీళ్ళు చేంజ్ చేసేసి జస్ట్ యూనిక్ 2+6 కాన్ఫిగరేషన్ తో మన ముందుకు వచ్చారు. ఇది ARM V8 ఆర్కిటెక్చర్ మీద డిజైన్ చేశారు అండ్ SME1 హార్డ్వేర్ మ్యాట్రిక్స్ యాక్సలరేషన్ తో దీన్ని బిల్డ్ చేయడమే జరిగింది. చాలా అరుదుగా చూస్తుంటాం మొబైల్ ఫోన్ స్ట్రక్చర్స్ వీటన్నిటిలో. యాక్చువల్ గా చెప్పాలన్నట్లయితే యాపిల్ అలాగే మనకి ARM ఈ రెండు కూడా SME2 కి అయితే మూవ్ అయిపోయారు. బట్ ఇంకా స్టిల్ వీళ్ళు SME1 లోనే ఉన్నారు. ఎందుకోసం అంటే మొబైల్ ఫోన్స్ అనేవి మనకి బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటాయి కాబట్టి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలి కాబట్టి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఈ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేయడం జరిగిందంట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం CPU గురించి మాట్లాడుకుందాం. ఇది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో కంపేర్ చేశారంటే 20% ఫాస్టర్ పెర్ఫార్మెన్స్, సింగిల్ కోర్ కావచ్చు, మల్టీ కోర్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా 20% మనకి మరింత ఫాస్టర్ గా అండ్ 35% బెటర్ పవర్ ఎఫిషియెంట్ గా మనకు వర్క్ అవడం జరుగుతుంది. అంటే సాయంత్రం మీకు 5-6 అయ్యేటప్పటికల్లా అరౌండ్ 30% వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి నైట్ ఇంటికి వెళ్ళేదాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మెయిన్ గా ప్రతి ఒక్కళ్ళం కోరుకునేది ఇదే. ఎందుకంటే పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో పాటు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండాలని చెప్పి. అండ్ దాంతో పాటు ఇవాళ రేపు మనకి కొత్తగా వచ్చినటువంటి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వల్ల 7000, 8000 mAh కూడా వస్తున్నాయి కదా. ఆల్రెడీ రియల్మీ 15,000 mAh అనౌన్స్ చేశారు. సో ఇలాంటి వాటిల్లో మరింత బెటర్ గా అంటే పవర్ఫుల్ ఫోన్ ని లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్ ని యూజ్ చేసుకునేటువంటి విధంగా 3-4 రోజులకు వాడుకున్నా గానీ బ్యాటరీ వీక్ అవ్వకుండా బ్యాటరీ బ్యాకప్ మనకు ఉండేలాగా వీటిని డిజైన్ చేస్తున్నారు చెప్పొచ్చు. బేసిక్ గా ఇంత పవర్ఫుల్ తీసుకొని రావడానికి గల రీజన్ ఏంటి అంటే మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా వీళ్ళని డిమాండ్ చేస్తున్నాయంట. వర్క్ లోడ్ లైక్ గేమింగ్ కావచ్చు, AI ప్రాసెసింగ్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇవి ది బెస్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో. ఇక మనము GPU విషయానికి వచ్చారు అంటే Adreno 840 మనకి ఇందులో రావడం జరుగుతుంది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ GPU తో పోల్చారు అన్నట్లయితే కనుక గేమింగ్ కన్సోల్స్ ఉంటాయి చూసారా, Xbox కావచ్చు, PS5 కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీకు ఏ కైండ్ ఆఫ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ని మీరైతే తీసుకుంటారో అదే కైండ్ ఆఫ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ని ఈ Adreno 840 ద్వారా మనకు వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇది 1200 MHz అదేనంటే 1.2 GHz మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మీద క్లాక్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ డెస్క్ టాప్ క్లాస్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ ని మనకి ఇది ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారంటే 23% మనకి బెటర్ అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 20% లోయర్ పవర్ కన్సంప్షన్ మనకి రావడం జరుగుతుందంట. అంటే మరింత ఎక్కువ టైం మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అడిషనల్ గా ఇస్తున్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే హై పెర్ఫార్మెన్స్ మెమరీ ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 18 MB దాకా క్యాష్ ఇస్తున్నారు. ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారు అన్నట్లయితే ఒక 10% మనకి ఇక్కడ బెటర్ గా రావడంతో పాటు ట్రాన్సెండ్ అలాగే నెటెస్ ఈ రెండు బ్రాండ్స్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ లో మరింత ఆప్టిమైజ్డ్ గా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. బేసిక్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అన్నట్లయితే ఏదైతే మనం యాపిల్ లో రే ట్రేసింగ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మనం అడిషనల్ గా మరింత బెటర్ ఆప్టిమైజ్డ్ గా చూస్తుంటాం చూసారా, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని ఇక పైన మీరు ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా పొందొచ్చు అనమాట. వీళ్ళంటే వీళ్ళ ఓఎస్ హార్డ్వేర్ వీళ్ళ సాఫ్ట్వేర్ వీళ్ళ కాదు ఆప్టిమైజేషన్ బాగా చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక పైన వీటిల్లో కూడా అండ్ కెమెరా పరంగా
ఇక్కడే బిగ్గెస్ట్ అప్గ్రేడ్ జరిగిందని చెప్పొచ్చు ఈవెన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో. సో ప్రీవియస్ జనరేషన్ లాగానే మనకి 320 మెగాపిక్సెల్ దాకా మనకి హైయర్ రెజల్యూషన్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ కెమెరా యూజ్ చేశారంటే వీళ్ళు 108 మెగాపిక్సెల్ దాకా, ఇది కూడా సేమ్ ప్రీవియస్ లాగానే ఉంది. అండ్ 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా లెన్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఇప్పుడు మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ అయితే మ్యాండేటరీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 48 మెగాపిక్సెల్, ఒకవేళ అన్ని కూడా మనకి 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ ఐఎస్పీ తీసుకొని రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే వీడియో క్యాప్చర్. ఎస్, ఇదే మనకి ఇందులో హైలైట్. సో అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ వీడియో కోడాక్స్ కూడా మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి విధంగా మొబైల్ ప్లాట్ఫామ్స్ లో ఫస్ట్ టైం ఈ టెక్నాలజీని మన ముందు తీసుకొని వస్తున్నారు. నాట్ ఈవెన్ ఇంకా యాపిల్ లో కూడా మనం ఇలాంటి టెక్నాలజీని అయితే చూడలేదు. 4K 120 FPS లో మీరు HDR లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ ని మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. అండ్ బిల్ట్ ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేటువంటి ఫీచర్స్ కూడా మనకి ఇందులోని వీడియో క్యాప్చర్ క్యాపబిలిటీలోనే మన ముందు తీసుకొని రాబోతున్నారంట, విచ్ ఇస్ క్రేజీ. ముఖ్యంగా క్రియేటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం ఇది సింప్లీ క్రేజీ. అంటే వీళ్ళు సింపుల్ గా టార్గెట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటిదాకా వీడియోగ్రఫీ అంటే కేవలం ఐఫోన్స్ మాత్రమే అని అంటాం కదా. సో అది కాదు, ఆండ్రాయిడ్ కూడా ఆ లిస్ట్ లోకి జాయిన్ చేయాలి అని చెప్పి. నిజంగా ఆండ్రాయిడ్ లో బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు కంపేర్ టు ఐఫోన్ కన్నా కానీ. S24 Ultra ఇది S25 Ultra లో కానీ వీటన్నిటిలో కూడా. బట్ దాన్ని కూడా అంటే ఆ వీడియోగ్రఫీని కూడా ఇక పైన బీట్ చేయబోతున్నారు. అంటే ముఖ్యంగా దే ఆర్ టార్గెటింగ్ యాపిల్ అండ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ టు. ఇంతేకాదు ఏఐ పరంగా కూడా వీళ్ళు వచ్చేటప్పటికి ఎన్హాన్స్డ్ ఏఐ సీన్ డిటెక్షన్ అండ్ రియల్ టైమ్ HDR ప్రాసెసింగ్ కూడా చేయాలనుకుంటున్నారంట. అండ్ అట్ ద సేమ్ టైం లో లైట్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా పెద్దపీట వేస్తూ బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రాసెసింగ్ చేస్తూ మనకి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో క్రియేటర్స్ లైక్ నాలాంటి వాళ్ళు లేదా డైరెక్ట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు వాళ్ళ ఛానల్స్ అన్నిటిలో గేమింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కానీ లేదా లైవ్ చేసేటప్పుడు ఇట్లాంటి వాటిలో మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ 320 మెగాపిక్సెల్ సెన్సార్ సపోర్ట్ కూడా మీకు చాలా బాగుండడం అయితే జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఇక అఫీషియల్ గా పెర్ఫార్మెన్స్ వైడ్ గా ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కోర్స్ మనమైతే ఎక్కువగా సింగిల్ కోర్ డ్యూయల్ కోర్స్ వీటిల్లోనే అలాగే ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కోర్స్ అనేది కొలుస్తూ ఉంటాం కదా. సో వీళ్ళు చెప్పటం మాత్రం 4 మిలియన్ దాటిందని. బట్ ప్రాక్టికల్ గా మొబైల్ ఫోన్స్ మన చేతిలోకి వచ్చిన తర్వాత మనము వీటిని చెక్ చేసిన తర్వాత డిసైడ్ అయితే చేద్దాం. యాజ్ ఆఫ్ నో వీళ్ళు లాంచ్ చేసిందే తరువాయి ప్రతి బ్రాండ్ కూడా మా బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ వస్తున్నాయని చెప్తుంటారు కదా. ఆబ్వియస్లీ వీళ్ళు చెప్పాల్సిందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra, Z Fold 8 ఇలాంటి ఫోన్స్ అన్ని కూడా మనకి వీటితోనే వస్తాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా లిస్ట్ లో అనౌన్స్ చేసినటువంటి బ్రాండ్స్ వచ్చేటప్పటికే సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్, షామీ ఆల్రెడీ నిన్న లాంచ్ చేసేసింది 17 Pro అలాగే 17 Pro Max రెండు కూడా మనకి ఇదే ప్రాసెసర్ తో. OnePlus 14 సిరీస్ స్కిప్ చేస్తున్నారు ఈసారి. 15 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇదే చిప్ సెట్ తో రావడం జరుగుతుంది. Oppo Find X9 Pro, Asus ROG Phone 9 అండ్ దీంతో పాటు సోనీకి సంబంధించినటువంటి Xperia ఫ్లాగ్షిప్ అండ్ రెడ్మీ కూడా వీళ్ళకి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ తీసుకొస్తుంది కదా. సో రెడ్మీ K90 Pro కూడా మనకి ఇదే ఫోన్స్ తోటి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ లాంచ్ ఆల్రెడీ నన్ను అనౌన్స్ చేశారు. ఈ రోజు ఫోన్ కూడా లాంచ్ చేసేసింది. ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ అయితే షామీ వీటిని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ X85 మోడెం ద్వారా మీకు అప్ టు 12.5 Gbps డౌన్లోడ్ స్పీడ్ అలాగే అప్లోడ్ స్పీడ్ కూడా అరౌండ్ 3.8 Gbps దాకా మీకు రావడం జరుగుతుంది. LPDDR5X సపోర్ట్ ఉంది. ఇక కనెక్టివిటీ పరంగా వద్దాం. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ అంటే దీంట్లో కూడా మనకి 5G ఉంటుంది, 6G సపోర్ట్ అయితే కాదు. అండ్ దానికి సంబంధించినటువంటి మోడెం కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికి X75 మోడెమ్స్ మనం చూసాం కదా. ఈసారి మనకి X85 మోడెం అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ దీని డౌన్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి 12.5 Gbps అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.7 Gbps దాకా మనకు రావడం జరుగుతుంది. ఇది 5G NR కి అలాగే sub 6 GHz కి అలాగే MM waves కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ 5G సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 7 రెడీ ఇది. అలాగే బ్లూటూత్ 5.6 కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అలాంగ్ విత్ UWB అండ్ NFC ఆల్సో. సో రెగ్యులర్ గా మనం ఫోన్స్ లో చూసేటువంటి కనెక్టివిటీ అన్నిటికీ కూడా ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా రియల్ లైఫ్ లో మీరు చూసారన్నట్లయితే 4K ఇవి సుమారుగా మనకు 1.2 GB 1.3 GB ఉంటుందా. ఇది జస్ట్ కేవలం మీకు 20 seconds లో డౌన్లోడ్ చేస్తుంది. సూపర్ క్రేజీ. అండ్ ఇంతేకాదు క్లౌడ్ గేమింగ్ లో కూడా మీకు మినిమల్ లేటెన్సీ రావడం జరుగుతుంది. ఈవెన్ 4K గేమింగ్ లో కూడా హై క్వాలిటీలో మీరు గేమింగ్ అయితే ఆస్వాదించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది క్వాల్కమ్ నిన్న అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చిప్ సెట్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో క్రేజీ ఫోన్స్ అయితే రాబోతున్నాయి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ సిరీస్ లో అయితే. సో ఆల్రెడీ షామీ కూడా లాంచ్ చేసేసింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టెస్టింగ్ ఆల్ దిస్ డివైసెస్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి హైయెస్ట్ A19 Pro చిప్ కి ఇవి ఆల్మోస్ట్ 1.5 times బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయగలవంట. లెట్స్ సీ ఆ లెవెల్ కి రీచ్ అవుతుందా కాదా అనే దాని గురించి. సో డివైసెస్ కూడా ఇచ్చేస్తాయి కదా, లెట్స్ టెస్ట్ దట్. సో మీరేమనుకుంటున్నారు ఈ చిప్ సెట్ గురించి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.